ఇప్పుడు వినండి వెలుగు వైపు నాటిక. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. వెలుగు వైపు నాటిక. రచన శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. నిర్వహణ శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. ఇందులో శ్రీయుతులు ఎన్ సుధాకర్ రెడ్డి, జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, ఏ బాలకృష్ణ, సి రమణమూర్తి, పిఎస్ జానీ భాష, కెవి కృష్ణ, ఎన్ వెంకటేశ్వరరావు, కె లక్ష్మణ్, కె వెంకటేశ్వర్లు, శ్యాంబాబు పాల్గొన్నారు. వినండి వెలుగు వైపు నాటిక. హలో హలో బావా, శేఖర్ బావా, నిన్నే. మీరు? నేను బావా, రాజేష్ని. రాజేష్? అరే నువ్వట్రా రాజేష్? అవును, అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు? ఓ వారం అవుతోంది. వారం అవుతోందా? మరి ఓసారి ఎల్లటూరు వస్తే నీ సొమ్మేం పోయింది. పద, నేను ఈరోజే మనూరు వెళుతున్నాను, నువ్వు నాతో పాటు వచ్చేయి. మీ ఊరికా? అమ్మో, నేను రాను బాబోయ్. ఏం మా ఊరికి ఏమైంది? అక్కడికి వస్తే సెంట్రల్ జైల్లో ఉన్నట్టు మీ ఇంట్లోనే కూర్చోవాలి. ఒకవేళ కొంచెం సేపు హాయిగా బయట తిరగాలనుకుంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి. వద్దు బాబోయ్, నాకు ఇంకా కొంతకాలం బతకాలందులే. అవన్నీ ఒకప్పుడు రా, ఇప్పుడు ఆ భయం ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు మా ఊరు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఏ ఊళ్ళో జనమంతా ఎటైనా పారిపోయారా? ఎటు పారిపోతారు? అదేం లేదు, అంతా అలాగే ఉన్నారు. అంతేకాదు, అంతకుముందు నీలా భయపడి ఊరు విడిచి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చి హాయిగా బ్రతుకుతున్నారు అని నన్ను నమ్మమంటావు? ఈ చెవిలో పువ్వు ఇంకెవరికైనా పెట్టు బావా, నాకు కాదు. అసలు గొడవలు లేకుండా, బాంబుల శబ్దం లేకుండా మీ ఎల్లటూరు ప్రశాంతంగా ఉండటం నో, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నిజమే, నీకు ఈ అభిప్రాయం ఉండడం తప్పు కాదు. నీ గతానుభవాలు నీకు ఇటువంటి ఆలోచనను కలుగజేశాయి. కానీ నేనిప్పుడు చెబుతున్నది 16 అణాల నిజం. నువ్వే వచ్చి ఓసారి చూడరాదు? మా ఊరు ఇప్పుడు ఎంత బాగుందో. నిజంగా? అయితే తప్పకుండా చూడాల్సిందే. నేను నీతో పాటు వస్తున్నాను, పద. రాజేష్, రాజేష్ దిగు, మనూరు వచ్చింది. చాలా త్వరగా వచ్చినట్టుందే. మంచి స్పీడ్లో లాగించినట్టున్నాడు డ్రైవరు. ఆ, ఇది ఇటు వెళ్ళాలి. మన ఇంటికి దారి కూడా మర్చిపోయావు కదరా. అవును బావా, ఊరు బాగా మారిపోయింది కదా మరి. నమస్తే అన్నా. నమస్తే సుధాకర్. పట్నం నుంచా? హైదరాబాద్ పోయి వస్తున్నా గానీ మొన్న తెచ్చిన ఎరువులు అందరికి సరిపోయినాయా? దుక్కిలోకి ఎరువులు సరిపోయినాయి గాని ఇంకా వేరుశనగ పైపాటను వేసుకోవడానికి జిప్సం కావాలంటున్నారు జనం. తెప్పించాలా? ఎంత కావాల్సి ఉంటుంది? ఎంత లేదన్నా 5-6 టన్నులన్నా కావాలి. అట్టనేలే, 2-3 రోజుల్లో తెప్పిద్దాం. మళ్ళీ మర్చిపోయావు. వస్తాను. లేదులే సుధాకర్. అన్నట్టు ఈరోజు సాయంత్రం సొసైటీ ఆఫీసులో మీటింగ్ ఉంది. మన మెట్ట పొలాలకి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుందాం అనుకున్నాం కదా. ఏదో మనం కొంత పెట్టుకుంటే మిగతాది గవర్నమెంటే ఇస్తుందట. దాని గురించి మాట్లాడదాం. అందరినీ సాయంత్రం 6 వచ్చేయమని చెప్పు. అట్టనే చెప్తాలేన్నా. మరి ఈ పిల్లోడు మన రాజేష్ కదూ? నాకెరికేలే, పోయేస్తా. బావా, అక్కడేంటి ఏదో విగ్రహం పెట్టినట్టున్నారే? అంతకుముందు లేదు కదా. ఇంతకీ ఎవరిదది? అదా, ఈ ఊరు ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉందంటే అది ఆయన పుణ్యమే.
ఇంత భయంకరమైన ఊరినే మార్చాడంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. ఇంతకీ ఎవరైనా? చాలా మంచి వ్యక్తి, శత్రువుకు కూడా అపకారం చేయని వ్యక్తి, నా ప్రాణ స్నేహితుడు. నువ్వేం అనుకోకపోతే ఓ మాట అంటాను బావా. నీలాంటి రాక్షసుణ్ణి కూడా మార్చాడంటే ఆయన మంచితనానికి వ్యక్తిత్వానికి హద్దులు లేవనిపిస్తుంది. ఇందులో అనుకోవడానికే ఉందిరా, నువ్వు అన్నది నిజం. ఆయన నాకు ఆయన్ని చూడాలనుంది బావా. వీల్లేదు రాజేష్, నా రాక్షసత్వంతో నేనే ఆయన్ని చంపుకున్నాను. నువ్వా? అవును నువ్వా బావా? అవును నేనే. అసలు ఏం జరిగింది బావా? చదువుకునే రోజుల్లో రాజు నా ప్రాణ స్నేహితుడు. ఈ ఊరికి బ్యాంక్ ఆఫీసర్గా వచ్చాడు. పల్లెటూరికి రావడం ఇష్టం లేకపోయినా ఈ ఊళ్ళో నేనున్నానని, ప్రశాంతంగా నాతో కలిసి గడపొచ్చని వచ్చాడు. బ్యాంకులో జాయిన్ అయ్యి నన్ను కలుద్దామని మా ఇంటికి వచ్చాడు. వీరశేఖర్ గారు ఇల్లుదేనా అండి? అవును ఇదే. నువ్వెవరు? వాడి ఫ్రెండులు లేవయ్యా. అరే, ఆగు ఆగుమంటుంటే అలా తోసుకెళ్తావేంటి? నీ పేరు చెప్పు, అన్నని అడుగొస్తా. మీ ఫ్రెండ్ రాజు వచ్చాడని చెప్పు. నువ్వు ఇక్కడే ఉండు, అన్నని అడుగొస్తా. వీడికింత సెక్యూరిటీ ఏంటబ్బా? నాకు తెలియకుండా మినిస్టర్ కాలేదు కదా వీడు. అన్న, ఎవరో రాజంట నీ కోసం వచ్చాడు, లోపలికి పంపిమ్మంటావా? రాజు వచ్చాడా? నేనే వస్తున్నాను. అరే రాజు, ఏమిటి అక్కడే ఆగిపోయావు? లోపల రారా. ఎక్కడ్రా, వీళ్ళు నన్ను లోపలికి రానిస్తేగా. అయినా ఇంత సెక్యూరిటీ ఏమిట్రా నీకు? ఏం లేదులేరా, శత్రువులు దాడి చేసే ప్రమాదం ఉంది, కొద్దిగా జాగ్రత్త. అయినా ఇవన్నీ నీకెందుకు గాని, రా కూర్చో. నిన్ను కలవక చాలా కాలం అయిందిరా. ఎందుకు అవదు? నేను రాసే ఉత్తరాలకు జవాబిస్తేగా. ఇక వీడు రాయడలేమ్మని నేను రాయటం మానేశాను. సారీరా, ఈ మధ్య ఊళ్ళో గొడవలు ఎక్కువయ్యాయి, అందుకే తీరిక ఉండడం లేదు. సర్లే, ఇప్పుడు ఏం చేస్తున్నావు? మీ ఊళ్ళోనే బ్యాంకులో ఉద్యోగం, మేనేజర్గా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఉత్తరం రాయకుండానే డైరెక్ట్గా వచ్చేసాను. కంగ్రాచ్యులేషన్స్, మా ఊరి తరఫున స్వాగతం రా నీకు. సంతోషించాలే కానీ ఉత్తరం రాయడానికి కూడా తిరిగి లేకుండా ఏం చేస్తున్నట్టు నువ్వు? ఏముంటుంది, వ్యవసాయం. పోయిన సంవత్సరం మా నాన్న పోయిన నాటి నుండి ఇక్కడ విషయాలన్నీ నేనే చూసుకోవాల్సి వస్తున్నది. అదే, పొలం చూసుకోవడానికి మీ అన్నయ్య ఉన్నాడు కదరా. ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, చక్కగా ఏదన్నా ఉద్యోగం చేసుకోవచ్చు కదరా. లేదురా, అన్నయ్య కాళ్ళు విరిగిపోయాయి. వాడు అవిటివాడు కావడంతో అన్నీ నేనే చూసుకుంటా. అయ్యో, ఎలా విరిగాయి కాళ్ళు? ఎలా విరిగాయా? వాడు పొలం వెళ్ళి వస్తుంటే మా శత్రువుల మనుషులు కాపు కాసి కత్తులతో కాళ్ళు నరికారు. ఆలోపే మా వాళ్ళు వెళ్ళారు కాబట్టి ప్రాణాలు దక్కాయి. ఆవేశపడకరా. అయినా మనుషులను మనుషులు కత్తులతో నరుక్కోవటం ఏమిట్రా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇవన్నీ పోలీసుల దగ్గరకు వెళ్ళే విషయాలు కావురా, మేము చూసుకోవాల్సిందే. నేను ఊరుకుంటానా? నా పగ తీర్చుకుంటాను. మొన్న నా శత్రువు అన్నం నరికేశాం, ఇంకా 2 మిగిలారు. వాళ్లను కూడా బాంబు పెట్టి లేపేద్దాం అనుకున్నాం, కొద్దిలో మిస్ అయింది. అయినా వాళ్ళ మనుషులు 10 మంది చచ్చారులే. ఆ 2 కూడా లేపేస్తే ఇక ఈ ప్రాంతంలో మాకు తిరిగే ఉండదు. అప్పుడు మేమే రారాజులం. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఒకళ్ళనొకరు పగతో చంపుకుంటే ఏమొస్తుందిరా? మెత్తగా ఉంటే బ్రతకనివ్వర్రా. దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం తీస్తేనే బ్రతకగలం. ఈ కలికాలంలో శాంతి శాంతి అంటే మనల్ని అణగద్రొక్కుతారు. చదువుకున్నవాడివి నువ్వే ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావే? ఇలా ఒకరినొకరు నరుక్కుంటూ పోతే చివరికి ఎవరు మిగులుతారు? ఇప్పటికే మీ 2 కుటుంబాల్లో సగం మంది నీ కక్షలకు బలిచ్చారు. మీతో పాటు ఎందరో అమాయకులు కూడా చనిపోయారు. ఇప్పటికైనా ఈ తగాదాలు ఆపేయండి, ఈ సుడిగుండం నుండి బయటపడండి. ఈ ధర్మపన్నాలకేనరా ఎన్నైనా చెప్పొచ్చు. వాడేం చేసినా చేతులు ముడుచుకొని ఊరికే కూర్చోవడానికి నేనేమైనా పౌరుషం లేనివాడినా? వాడికి భయపడి పారిపోవడానికి అంత చేవచచ్చి ఎవరూ లేరిక్కడ. నీకు పౌరుషం లేదని, నువ్వు చేతకాని వాడివని నేను అనటం లేదురా. అంతగా ఆవేశపడకు. నేను చెప్పేది అర్థం చేసుకో. అందరిలోనూ మానసికమైన మార్పు రావాలి. ఈ కక్షలు కార్పణ్యాలు ఇలాగే కొనసాగితే మీ బిడ్డల భవిష్యత్తును మీరే నాశనం చేసిన వారు అవుతారు. ఈ నరమేధం ఇలాగే కొనసాగితే కొంతకాలానికి జనం ఊరు విడిచి వలసిపోతారు. ఇకప్పుడు మీరు మీ శత్రువులు ఇక్కడే ఉండి
ఒకరినొకరు నరుక్కొని చంపుకొని ఊరిని శ్మశాన వాటికలా మార్చండిరా. రాజు, నీకు ఈ విషయాలన్నీ అర్థం కావురా. అయినా ఇక్కడ విషయాలతో నీకెందుకు చెప్పు. ఉద్యోగం చేసుకోవడానికి ఈ ఊరొచ్చావు, హాయిగా ఉద్యోగం చేసుకో. నిన్నెవరైనా ఏమైనా అంటే నాతో చెప్పు, వాడి సంగతి. నాకెప్పటికీ అవసరం రాదు. శేఖర్, నీ మంచి కోసమే చెప్తున్నా. ఈ గొడవల నుండి బయటకొచ్చి ఈ పగలు ఈ చంపుకోవటాలు మానేయి. సారీరా, మా విషయాలు నీకు అనవసరం. స్నేహితుడివి కాబట్టి ఇంతసేపు మాట్లాడాను. ఇంకొకరైతే ఈ పాటికి తన్ని తరిమేసేవాడిని. ఇంత రాక్షసుడిగా మారతావనుకోలేదురా. వస్తా. ఆగు రేయ్, సార్ని తీసుకెళ్ళి మన ఇంట్లో అవసరం దిగ. లేదు. నాకు నీ సాయం ఏది లేకపోయినా ఈ ఊర్లో బ్రతకగలను. అంతేకాదు, మీ ఊరు ప్రజలను కూడా మారుస్తాను. మీ పోట్లాటల్లో వాళ్ళు ఆహుతి కాకుండా చూస్తాను. వస్తా. వచ్చాడండి స్వాతంత్ర సమర యోధుడు. పోరా, నీ మాట ఎవరు వింటారు? రంగయ్య, నీ కొడుకును ఆ ముఠా నుండి బయటకొచ్చి ఉన్న పొలం చూసుకోమని చెప్పొచ్చు కదా. చెప్పానయ్యా, నేను చిన్నప్పటి నుంచి తెలియక ఆ వర్గం ఈ వర్గం అని నా జీవితాన్నంతా నాశనం చేసుకున్నాను. ఈ ముఠాలు కోట్లాటలు కూడు పెట్టవని తెలిసే లోపుగానే ముసలితనం వచ్చేసింది. నా బిడ్డన్న అటు జోలికి పోకుండా ఉంటాడేమోననుకుంటే ఆడేమో నా మాట వినకపాయే. ఏదన్నా గట్టిగా అంటే ఏదో ఒక ముఠాలో లేనిది బ్రతకలేమంటాడు. అవును రంగయ్య, నేను సంవత్సరం నుండి ఈ ఊళ్ళో యువకులందరికీ చెప్తూనే ఉన్నా. అయినా నా మాటలు వాళ్ళ చెవులకు ఎక్కడం లేదు. దేనికైనా కాలం కలిసి రావాలి బాబు. ఎట్టాగైనా చేసి మీరే మార్చాలి ఆడిని. చదువుకున్నాడు బాబు, మీ ప్రయత్నాలు మాత్రం మానొద్దు. బాబు, అక్కడ వాడు వాళ్ళ స్నేహితులు వస్తున్నారు. మళ్ళీ ఒకసారి చెప్పి చూడండి అయ్యా. ఏమన్నా వింటాడేమో. నేను వస్తానయ్యా. అలాగే రంగయ్య. ఆ బ్యాంక్ మేనేజర్ ఇటే వస్తున్నాడు రా. అబ్బా, వాడుత్త పిరికోళ్ళలాగున్నాడు రా. కొట్టుకోవద్దంటాడు, బాంబులు వేసుకోవద్దంటాడు. అవునరా బాబు, ఈ మధ్య బ్యాంకుకు ఎవడు పోయినా ఇదే సదట. అరే, వాడిటే వస్తున్నాడు రా. పద, మనం ఆ సందులో పడిపోదాం. లేకపోతే బుర్ర తింటాడు. శివన్న గారు ఉన్నారా? ఉన్నారు. అన్నతో నీకేం పని? ఎల్లెళ్ళు, ఎప్పుడు ఈ పక్కకు రాకు. ఆయనతో మాట్లాడాలి. మా ఎక్స్పర్ట్ వాడి మనిషివి, నీతో మాటలేంటి? వెళ్తావా లేదా? ఏంట్రా గొడవ? చూడనా, ఆ బ్యాంక్ మేనేజర్ ఒకటే గొడవ పెడుతున్నాడు. నీతో మాట్లాడాలంట. తన్ని పంపేయమంటావా? వద్దులేరా, ఆయనతో మనకేటి శత్రుత్వం. మనల్ని ఏమి చేయలేడు కానీ రమ్మను. అన్న రమ్మంటున్నాడు, ఎల్లు. బాగున్నారా శివన్న గారు? బాగానే ఉన్నాం కానీ మాకు చాలా పనులున్నాయి. తొందరగా నువ్వు చెప్పదలుచుకునేదేదో చెప్పు. శివన్న గారు, మీ కక్షలతో ఎందుకు ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటారు? ఎందుకు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటారు? మీతో పాటు ఎంతో మంది అమాయకులు బలవుతున్న విషయం మీకు అర్థం కాలేదా? ఈ విషయం నువ్వు నీ ఫ్రెండ్ శేఖర్ గారు కూర్చొని తీరిగ్గా మాట్లాడుకోండి. అయినా అన్నా, జీప్ రెడీ. వస్తున్నాను రా. నువ్వు వెళ్ళిరా. ఏమైందయ్యా, ఎందుకు అలా ఏడుస్తున్నారు? ఏముంది బాబు, ఈ ఊరికి ఇది మామూలే కదయ్యా. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు బాంబులు వేసుకుని చంపుకున్నారు. ఇప్పుడు కూర్చొని ఏడుస్తున్నారు. ఆ సుధాకర్ గారి ఇంట్లో ఆడొక్కడే మిగిలాడు.
ఇప్పుడు ఎంత ఏడిస్తే ఏం లాభం? సుధాకర్, నువ్వు ఏడుస్తున్నావా? మీరంతా ఏడుస్తున్నారా? ఏడవండి, బాగా ఏడవండి. బాగా చంపుకోండి, నరుక్కోండి. ఒకరినొకరు చంపుకోకపోతే పిరికి పందాలు అనుకుంటారు. చంపుకోండి. ఎందుకు సార్ చచ్చిన పాముని ఇంకా చంపుతారు? అవునయ్యా, నేను పిరికివాడిని కదా. బాంబులుంటే నాకు భయం. అమ్మో, చావంటే భయం నాకు. లేకపోతే ఏందయ్యా, రోషం పౌరుషం అంటారు కదయ్యా. రోషం అంటే ఒకళ్ళనొకరు చంపుకోవడం కాదయ్యా. ఎవడో స్వార్థపరుడి కోసం మన రక్తం చిందించడం కాదయ్యా పౌరుషం అంటే. మీకు నిజంగా రోషం ఉంటే, మీకు పౌరుషమే ఉంటే, ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరి ఎంగిలి కూడు ఆశపడకుండా స్వతంత్రంగా బ్రతకండి. అది రోషం అంటే. ఒక భూస్వామి కోసము, ఒక ముఠా నాయకుడి ప్రాణాల కోసము, ఒక రాజకీయ నాయకుడి స్వార్థం కోసము మన తోటి వాళ్ళను, మన సాటి మనుషులను చంపటం కాదయ్యా. అందరూ కలిసి ఊరి మీద పడి దోపిడీ చేసే దొంగలను ఎదుర్కోండి. మీ శ్రమను దోచుకుంటున్న నీచులను ఎదుర్కోండి. మీ శ్రమకు తగిన ఫలితాన్ని నిజాయితీగా సాధించండి. అది పౌరుషం అంటే. మీకు చావంటే భయం లేకపోతే ఎవరి కోసమో ప్రాణాలు వదిలే బదులు సైన్యంలో చేరి మన దేశమాత కోసం ప్రాణాలు అర్పించండి. వీరమరణం పొందండి. అది త్యాగం అంటే. అవును సుధాకర్, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీరంతా కలిసికట్టుగా ఉండండి. కష్టపడి పనిచేయటం అలవాటు చేసుకోండి. ఎవరి దగ్గర తొత్తులుగా పనిచేయటం మానండి. మీ పొలాల్ని మీరు సాగు చేసుకోండి. అది చాలకపోతే మరేదైనా చేసి ఆర్థికంగా స్థిరపడండి. అధిక వడ్డీలకు అప్పులు చేసి అది తీర్చలేక మీ పిల్లల్ని వెట్టి చాకరీ చేయిస్తున్నారు. మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకోండి. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక విధాలుగా సహాయపడుతుంది. మీకు రావాల్సిన వాటి కోసం అధికారులను నిలదీసి తెచ్చుకోండి. చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను ఉపయోగించుకోండి. అంతేగాని అర్థం లేని పౌరుషాలతో మీ జీవితాలను నాశనం చేసుకోకండి. చదువుకున్న యువకులు మీరు మీ చదువును మన ఊరి బావు కోసం ఉపయోగించండి. మీ భార్య బిడ్డలు కలకాలం చల్లగా హాయిగా ఉండాలంటే ఈ రాక్షస కృత్యాలు మానండి. ఈ అనాగరిక సంస్కృతికి చరమగీతం పాడి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు ఇవ్వండి. రారా రాజు, బాగున్నావా? ఏదో లేరా, ఇలా ఉన్నాను. ఎందుకో రమ్మన్నావట? నిన్ను చూసి చాలా రోజులైంది కదరా. రేయ్, సారు కాఫీ తీసుకురండి. ఇప్పుడే వద్దులేరా. రాజు, నువ్వు వచ్చిన కొత్తలోనే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చావు. హాయిగా ఉద్యోగం చేసుకోక నీకెందుకు చెప్పు మా ఊరి గొడవలని. ప్రశాంతంగా ఉద్యోగం చేసుకో. నువ్వు చెప్పదలుచుకుంది ఇదేనా? ఆ రోజే నేను చెప్పాను, ఈ ఊరి వాళ్ళని మారుస్తాను అని. నేనన్నమాట అమలు చేస్తుంటే నీకు భయమేస్తుందా? నువ్వే నేను చెప్పిన మాట విని ఈ కక్షలు పార్టీలు వదిలే. రాజు, మా పరిస్థితి నీకు అర్థం కావడం లేదురా. అసలే అన్నా ఆడు మనుషులు జీప్లో ఊళ్ళోకి వస్తున్నారటనా. నువ్వు చెప్పినట్టు పాత మిద్దికాడు గడ్డిలో బాంబులు పెట్టాం. ఈ దెబ్బతో ఆడు మనుషులు కథమైపోతారన్నా. మంచి పని చేశావు. నా పగ చల్లారే రోజు వచ్చింది. ఈ మూర్ఖత్వం వదిలిపెట్టు. మనిషిగా బ్రతుకురా. ఆ బాంబులు వెంటనే తీసేయచ్చు. మానవ రూపంలో ఉండే దానవుడి కాకు. ఓరా పిచ్చివాడా. అయితే నేనే వెళ్ళి ఆ బాంబులు తీసివేస్తాను. వస్తా. రాజు ఆగు. ఒరే రాజు, ఒరే వీడు అనంత పని చేస్తాడు, వాడిని పట్టుకోండి. రాజు, ముట్టుకోగానే పేల్తాయిరా బాంబులవి, వాటిని ముట్టుకోకు. రాజు, నా మాట విను.
పని చేశావురా, ఎంత పని చేశావు రాజు, ఎంత పని చేశావు. మమ్మల్ని మార్చడం కోసం నిన్ను నువ్వే బలి చేసుకున్నావా రాజు? రాజు 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 ఆ రోజు నుంచి నేను, నా వాళ్ళు ఈ ముఠా వ్యవహారాలకు స్వస్తి చెప్పాము. తనను రక్షించడానికి బలైన రాజు గురించి తెలిసి ఆ శివన్న ముఠా కూడా మారిపోయారు. ఆ రోజు నుండి మేమిద్దరం ఈ గ్రామం బాగు కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ కూడా చేశాం. ఇదంతా జరిగి ఎంతకాలమైంది? 3 ఏళ్ళు. సరిగ్గా 3 ఏళ్ల క్రిందట ఈ రోజే రాజు బాంబులకు బలయ్యాడు. కాదు, మీ మూర్ఖత్వానికి, మీ రాక్షసత్వానికి బలయ్యాడు. అవునరా, నిజం. ఆ మంచి మనిషిని చంపుకున్న పాపం ఊరికే పోదు. కానీ రాజు ఆశయాలకు, ఆదర్శాలకే మేము ఈరోజు కట్టుబడి ఉన్నాం. అతడి మార్గంలోనే నడుస్తున్నాం. మీలో వచ్చిన ఆ మార్పు చాలు, మీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగినట్టే. అదేమిటి, ఆ విగ్రహం దగ్గర అంతమంది గుమికూడారు? అవును, ఈరోజే రాజు ఆహుతైన రోజు. ఈరోజు ఊళ్ళో వాళ్ళంతా అక్కడ చేరి శ్రద్ధాంజలి ఘటించి ప్రతిజ్ఞ చేస్తాం. ఈ ఊరి బాగు కోసం కృషి చేస్తామని, కక్షలు కార్పణ్యాల జోలికి వెళ్ళమని. అందుకే ఈ సమయానికి ఇక్కడ ఉండాలనే త్వరగా బయలుదేరి నిన్ను తొందర పెట్టాను. పద బాబా, మీ శ్రద్ధాంజలిలో నేను పాలు పంచుకుంటాను. నువ్వు చెప్పిన కథ విన్న తర్వాత నా జీవితానికి ఓ గమ్యం ఏర్పడినట్టు తోస్తోంది. చాలా సంతోషం. పద. ఇంతవరకు మీరు వెలుగు వైపు నాటిక విన్నారు. రచన శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఇందులో పాత్రలు, పాత్రధారులు: రాజు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, వీరశేఖర్ శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, రాజేష్ శ్రీ ఏ బాలకృష్ణ, శివన్న శ్రీ సి రమణమూర్తి, రంగయ్య శ్రీ పిఎస్ జానీ భాష, సుధాకర్ శ్రీ కెవి కృష్ణ, ఇంకా శ్రీతులు ఎన్ వెంకటేశ్వరరావు, కె లక్ష్మణ్, కె వెంకటేశ్వర్లు, ఎస్ శ్యాంబాబు పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. శ్రోతలంత వరకు వెలుగు వైపు నాటిక విన్నారు. ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. पीएम जय अब गरीबों की जय बन गई है. देश हो रहा है आयुष्मान, मुफ्त उपचार मिल रहा, अब कोई लाचार ना रहा, जन जन का हो रहा कल्याण. गरीबों की शान ये है स्वास्थ्य का वरदान. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 14555కు కాల్ చేయండి. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంకు తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేనే లేదు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం. ఈనాటి సంధ్యారాగం కార్యక్రమంలో ముందుగా 6th సెన్స్ చిత్రం నుంచి కార్తిక్ ఆలపించిన పాట, సంగీతం హరీష్ జయరాజ్. పవళించని పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారు ఝామున తొలి గీతమే వినిపించని. హే హే ప్రియా 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 ముద్దు మాటలు మళ్ళీ 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 విన్న గుండెను పొంగే పొంగే మమతను చూడవా. సొగసే పదే 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 కుమ్మరిస్తే